वेदानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वमेव शरणं शिवे. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 79వ శ్లోకం గురించి నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. నిత్యం యోగి మనః సరోజదళ సంచారక్షమస్త్వత్క్రమః శంభూతేన కథం కఠోరయమరాడ్ వక్షః కవాటక్షతిః అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హా మే మనశ్చింతయత్యేతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. నిత్యం యోగి మనః సరోజదళ సంచారక్షమస్త్వత్క్రమః శంభూతేన కథం కఠోరయమరాడ్ వక్షః కవాటక్షతిః అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హా మే మనశ్చింతయత్యేతల్లోచన గోచరం కురు విభో హస్తేన సంవాహయే. మనకు ఈ శ్లోకంలో స్వామివారు ఆదిశంకరాచార్యులు వారు స్వామి యొక్క పాదయుగళం గురించి చెప్తున్నారనమాట. ఆయన పాదయుగళం ఎంత మెత్తగా ఉంటుంది అనే దాని గురించి ఈ శ్లోకాన్ని చేశారు. ముందుగా మనం పదవి భాగం చూసుకొని ఆ తర్వాత అర్థం తెలుసుకుందాం. ఇక్కడ ఏమని సంబోధిస్తున్నారు? హే శంభో అంటున్నారు. హే శంభో అంటే ఓ ఈశ్వర, పరమేశ్వర, త్వత్క్రమః మీ పాద విన్యాసము, నిత్యం ఎల్లప్పుడు కూడాను, యోగి మనః యోగి అంటే యోగీశ్వరుల యొక్క, మనః మనస్సు అనేది, సరోజ పద్మము యొక్క, దళ రేకులతో కూడా, సంచార తిరుగుతూ ఉంటుంది, ఆ రేకులతో కూడా కలిసి తిరుగుతూ ఉంటుంది, క్షమః సమర్థమైనది, తేన అలాంటి మృదువైన మీ పాదంతో, కఠోర మిక్కిలి కఠినమైన, యమరాట్ యమధర్మరాజు యొక్క, వక్షః అంటే వక్షః అంటే తలుపు వంటి రొమ్ము యొక్క, వక్షం అంటే రొమ్ము, కవాటం అంటే తలుపు, తలుపు వంటి రొమ్ము యొక్క, క్షతిః భేదనం, భేదనం అంటే తన్నడం, కథం ఎలా, అత్యంతం మిక్కిలి, మృదులం అంటే మృదులంగా ఉన్నాయంట ఆయన పాదాలు, మార్ధవం కలిగినవి, మార్ధవం అంటే మెత్తగా ఉన్నవంట, త్వదంఘ్రి యుగళం మీ యొక్క పాదాల జంట, మే నా యొక్క, మనః మనస్సు, చింతయతి చింతిల్లుచున్నది, ఏమని చింతిల్లుచున్నదంట, హా అయ్యో, ఏతద్ ఈ పాదయుగ్మమును, లోచన గోచరం కన్నులకు కన్నుల కగపడినట్లు అంటే కన్నులకు కనిపించేటట్లుగా, కురు చేయుము, హస్తేన అలా చేస్తే ఏం చేస్తాడంట, హస్తేన చేతితో, సంవాహయే పట్టి ఒత్తుతాను అని చెప్తున్నారు. ఓ శంకర, ఈ నీ మనస్సు అంటే నీ పాద పద్మాలు ప్రతిరోజు యోగుల మనస్సులు అనే తామర రేకులపై సంచరించుటకు తగిన పాదంగా ఉందంట. ఈయన పాదాలు ఎప్పుడు అలాంటి యోగుల మనస్సులు ఎలా ఉంటాయంట, అసలుకే అతి మెత్తగా ఉంటాయంట. అలాంటి యోగుల మనస్సులో ఈయన మెత్తని పాదాలు వాళ్ళ మనస్సులోని తామర రేకులపై సంచరించటానికి తగిన నీ పాదము అలా ఉంది. నీ పాదము అలాంటి నీ పాదము కఠినమైన తలుపుల వంటి యముని వక్షస్థలమును ఎలా గాయపరిచింది స్వామి. యముడు వక్షస్థలం ఎలా ఉందంట, చాలా కఠినంగా ఉందంట. ఈయన మెత్తనైన పాదం వెళ్ళి ఆయన కొట్టింది. ఏ సందర్భంలో చెప్పారు మనకు ఇది? మార్కండేయుడు ఎప్పుడైతే స్వామి వారిని అనుగ్రహించమని వెళ్ళి
ఆలింగనం చేసుకున్నారో ఆ సమయంలో కరెక్ట్‌గా యమధర్మరాజు వచ్చి యమపాశాన్ని విసురుతాడు. అప్పుడు శివుడేం చేస్తాడు తన పాదాలతో ఆహ్, యమధర్మరాజు యొక్క రొమ్ము మీద కాలితో ఎగిరి తంతారు. నీ పాదమేమో మెత్తన, యముడి యొక్క హృదయమేమో కఠినమైనది. ఎలా కొట్టావయ్యా నువ్వు అంతటి కఠినమైన మనస్సు మీద? నీకెంత నొప్పి తగిలిందో కదా! మిక్కిలి మెత్తనైన నీ పాదాల గురించి నా మనస్సు చింతిస్తున్నది. ఓ ప్రభు కొంచెం వాటిని నాకు చూపించు అంటున్నారు. చూపిస్తే ఏం చేస్తాడంట? అది ఏంటో వివరంగా తెలుసుకుందాం. స్వామి, నీ పాదయుగళం చాలా మెత్తనైనది. యోగుల మనస్సులు కూడా నీ పాదాలలాగే శృతి మెత్తనివి అని మేము చాలా రోజులుగా వింటూ ఉన్నాము. తామర రేకులతో పోల్చదగిన వారి మనస్సుల్లో నీవు సంచరిస్తూ ఉంటావని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అది నీ యొక్క దినచర్య. ఒకవేళ అక్కడ మాత్రమే నీవు సంచరిస్తుంటే నేనేమి బెంగపడను. కానీ కరుకురాతి గుండెవాడైనా ఏముణ్ణి ఎగిసి తన్నావట కదయ్యా! అలా ఎలా చేశావు? నొప్పే లేదా నీకు? అయ్యయ్యో! తలుచుకుంటేనే నా గుండె చెరువైపోతుంది. ఈ బాధను నేను భరించలేకుండా ఉన్నాను ప్రభూ. ఏది నీ శుతిమెత్తని నీ పాదాలని కొంచెం నా ముందు పెట్టు. వాటిని నాకు సరిగ్గా కనపడేలాగా నా చేతులతో అందుకునేలాగా చెయ్యి. పోనీ నా చేత్తో వాటిని వత్తి నీకు బడలిక తీరుస్తాను. నా దగ్గరికి నువ్వైనా రా. అసలు ఎంత చమత్కారంగా పిలుస్తున్నారండి ఈయన ఈ శ్లోకంలో. పరమేశ్వరుడి పాదాలను కనిపించేలాగా చేయమంటున్నాడు. దానికి ఉపచారాలు చేసుకుంటాడంట. మామూలుగా క్రితం శ్లోకంలో ఏం చెప్పారు ఆయన? నా బుద్ధిని నవవధువుగా చేశాను స్వామి, నన్ను ఏలుకో అన్నారు. చేపట్టి నన్ను ఏలుకో అన్నారు. మరి భార్య ఏం చెయ్యాలండి? భర్త అలసిపోయి ఇంటికొస్తే పాదాలు వత్తాలి కదా! మరి ఆ శృతి మెత్తని చేతులతో ఆయన మెత్తని పాదాలను వత్తాలి కదా! అదే ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు చాలా చమత్కారంగా అడుగుతున్నారు. మామూలుగా అయితే ఎవ్వరికీ కనపడనివ్వవు, ఈ సాకును అడిగితే అన్నా నా ముందుకి పాదాలని తీసుకొని వస్తాడేమో, ఆ సాకుతో నేను ఆ పాదాలను ఒత్తి ఆయనకి సేద తీర్చుకుందాము, ఆ ఆ ఆ వంకతో నా మనస్సులోనే స్థిరపడేలాగా ఆయన పాదాలను ఉంచుకుందాము. ఆల్రెడీ నేను నవవధువుగా మారి అతన్ని చేపట్టమని అడిగాను కదా! ఈ సేవ నేను చేసుకోవచ్చు, దానికి నేను తగిన వాడినే అని చెప్తున్నారు. ఎంత చమత్కారంగా చెప్తున్నారో ఈ శ్లోకంలో ఆయన. మరి మనం కూడా అంతే చమత్కారంగా అడిగేద్దామా మరి ఆదిశంకరాచార్యుల వారిని? ఓం నమ శివాయ.